కి స్వాగతం. ఉభయ తెలుగు రాష్ట్రాల జనయేత్రి కుటుంబ సభ్యులందరికీ సమసుమాంజలు. జనంతోనే జనయేత్రి, జనం కోసం జనయేత్రి అనే నినాదంతో అనేక రకాల సేవలు చేస్తున్న మన ఫౌండేషన్ ఉభయ తెలుగు రాష్ట్రాల జనయేత్రి కుటుంబ సభ్యులందరికీ గర్వించదగ్గ విషయం. మన జనయేత్రి ఫౌండేషన్ స్థాపించి 3 సంవత్సరాలయ్యి ఇప్పటి వరకు మనం చేసే సామాజిక సేవలు గ్రామ, పట్టణ, జిల్లా, రాష్ట్రాల వ్యాప్తంగా విస్తృతం చేసి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న మన సేవలను గుర్తించిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సామాజిక సేవా సంస్థలు చేసే సేవలను గుర్తించిన యూనివర్సిటీ వారు మన జనయేత్రి ఫౌండేషన్ చేసిన సామాజిక సేవలను గమనిస్తూ మదర్ తెరీసా నేషనల్ అవార్డును ప్రకటించడం జరిగింది. ఈ అవార్డును జూలై 28న శ్రీ సత్యసాయి ఆడిటోరియం, లార్డ్ హీ రోడ్డు, ప్రగతి విహార్, ఢిల్లీలో మునీర్ అహ్మద్ షరీఫ్, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ జనయేత్రి ఫౌండేషన్ ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనయేత్రి ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇనుపమునూర్తి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ జనయేత్రి ఫౌండేషన్, డిస్ట్రిక్ట్ నల్గొండ, మిర్యాలగూడ. మేము గత 4 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి జనయేత్రి ఫౌండేషన్ మిర్యాలగూడలోని ఒక గల్లీలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి జనయేత్రి ఫౌండేషన్ ఈరోజు ఢిల్లీలో మేము ఒక ఇంటర్నేషనల్ మదర్ తెరీసా అవార్డుని తీసుకోవడం జరిగింది. ఈ అవార్డు మాకు ఇచ్చినటువంటి CHPU గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ అవార్డు మాకు ఇంకా సమాజంలో మరింత బాధ్యత పెంచి మాకు ఇంకా ముందు చేసే కార్యక్రమాలకు ఒక బాధ్యత పెంచేందుకు మేము వారికి మరొకసారి మేము ధన్యవాదాలు ఇస్తాం. రాబోయే రోజుల్లో మేము ఇంకా మా జనయేత్రి ఫౌండేషన్ని అంతర్రాష్ట్రీయ కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మా కార్యక్రమాలు చేసే విధంగా మా జనయేత్రి ఫౌండేషన్ ద్వారా వివిధ రంగాల్లో విద్య మరియు వైద్య రంగం స్టార్ట్ చేసినటువంటి మా జనయేత్రి ఫౌండేషన్ అన్ని రంగాలు కూడా మా సేవలను విస్తృతం చేసే భాగంగా ముందుకు పోదని చెప్పి ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఈ మదర్ తెరీసా